మీరు ఎవరైనా 'వేమన' గారి సినిమా చూసుంటే అందులో ఒక అద్భుతమైన పద్యం ఉంది. అది నేను ఒకసారి పాడతానండి. తరుహీన జలహీన నిర్జీవ నిర్వేల మరుభూమి ఏ బుద్ధిశాలి భావించెను సాంద్రాంధకార బంధుర దుర్గమారణ్య సీమల ఏ మహామహుడు సృష్టించెనో ఆకాశచుంబి మేఘాశ్లిష్ట హిమచూడ శైలాలి ఏ మహాశిల్పి కల్పించెనో భీకరాఘాద్యుల్లోక పాతాళ గహ్వర సీమనెవడు కల్పన చేసెనో పటుశైల భేదనోద్భట పాటవమ్ము నిర్జరులకు ఏ అజ్ఞాత శక్తి వసంగునో ఏ మహాగాధ పాతాళ గర్భము నుండి ఈ నిరంతర తరంగాలి పొంగెత్తునో ఓ విద్యుల్లతాస్థిత జీమూత నిర్ఘోష భూత విక్షేపము ఏ ప్రభువు శాసించునో ఈ మహాబ్రహ్మాండమెవని నిర్మాణమో ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. ఇది అద్భుతం అండి, అద్భుతం అద్భుతం. భగవంతుడి గురించి ఎలా చింతించాలో ఈ పద్యంలో ఉంది. ఈ పద్యాన్ని మళ్ళీ సాక్షాత్కరించారు మా ముందు. భగవంతుడి సృష్టి ద్వారానే భగవంతుని తెలుసుకోగలము. ఈ సృష్టి యొక్క నిర్మాణాన్ని గమనిస్తే భగవంతుడి యొక్క వైశిష్ట్యం అర్థమవుతుంది అనే దానికి సంకేతంగా ఆ పద్యం, ఆ సినిమా చాలా అద్భుతం. తీసుకుంటే మొదట అసలు తరుహీన అంటే చెట్లు లేని చోట, బలహీన నిర్జీవంగా ఉండే ఈ ఎడారి ఇది ఎవరు సృష్టించాడు? మరుభూమి అంటారు కదా, దీన్ని ఎవరు సృష్టించాడు? ఏ బుద్ధిశాలి భావించాడు? మళ్ళీ అట్లా కాదంటే సాంద్రాంధకార బంధుర దుర్గమారణ్య సీమ అంటే ఇంకొక చోట చూస్తే మొత్తం ఎండ కూడా దూరని అరణ్యాలు ఎవరు సృష్టించాడు? అసలు మీరు ఒక్కొక్కటి ఆకాశాన్ని అంటే హిమశైలాలు ఎవరు సృష్టించారు? అగాధాలు లోయలు పాతాళానికంటే అగాధాలు ఎవరు సృష్టించారు? ఇంకా తర్వాత ఈ నది బండలను పగలగొట్టుకుంటూ వెళ్తాయి కదా, వాటికి దారి ఎవరు చూపించారు అసలు? కానీ అసలు ఇది నిజంగా మన కవులండి. వాళ్ళు లేకపోతే మనం ఏమైపోవాలం? ఒక్కోసారి కళ్ళెమ్మ నీళ్ళు వస్తే ఇంత భావుకత ఉంది దీంట్లో, ఏంది మనం ఏం చేస్తున్నాం, ఏమైపోతున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళని ఇళ్ళ మీద టమాటాలు పెట్టుకోవడానికి సరిపోయింది కదా. తిట్టుకోవడం ఇళ్ళని తిట్టుకోవడం, వాళ్ళ వల్ల మన ఊరు కంపు చేసుకోవడం. భావించి చూస్తే ఎంతో లోతైన ఇది ఉంది ప్రతి దాంట్లో మనం తెలుసుకోవాల్సింది. కాకపోతే చెప్పండి గారు, దరిద్రం ఏంటంటే ఇందాక మేడం గారు జీవం నీవే కదా అంటే నేనే జీవం జీవము నీవే కదా అనడానికి జీవము గల దేవుడు అనడానికి చాలా తేడా ఉంది. చేయాల్సింది ఇదిగోండి. నమః శివాయ, ఓం నమః శివాయ.